హలో! వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై. ఏంటి గుత్తి వంకాయ కర్రీ విన్నాం కానీ ఫ్రై ఏంటి అని అనుకుంటున్నారా? ఈ గుత్తి వంకాయ ఫ్రై రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ ఫ్రై. ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉన్న పప్పులు, ఎండుమిరపకాయలు, పచ్చెనగలు, వేరుశనగ పప్పులు, పుట్నాల పప్పులు, కొన్ని ధనియాలు, అన్ని పప్పులన్నీ వేసుకొని దోరగా వేయించుకొని ఆ తర్వాత కొంచెం చింతపండు వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలలో ఇది స్టఫ్ చేసి ఆ వంకాయలు మంచిగా మగ్గిపోయేంత వరకు కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు టాస్ చేసుకుంటూ వేయించుకోవాలి. తర్వాత మిగిలిపోయిన పొడి కూడా వేసేసి మంచిగా ఒక 5 నిమిషాలు వేయించి తీసుకున్నారంటే అసలు రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి, అసలు నెక్స్ట్ లెవెల్. ఒకసారి అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.